అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మేడం గారు, ఏం జరిగింది ఏంటి? ఎంతమంది విద్యార్థులు వచ్చారు ఇక్కడికి? ఇంకా ఎంతమంది ఉన్నారు? సార్ అంతా బాగానే ఉన్నారు సార్. కొంతమంది పిల్లలు బాగాలేదు, మెడికల్ ఆఫీసర్స్ కి చెప్పి మార్నింగ్ పిలిపించాను సార్. ఎంతమందికి అయిందండి ఇలాగా ఫుడ్ పాయిజన్? 604 మెంబర్స్ ఉంటారు సార్. ఫుడ్ పాయిజన్ కాదు సార్, ఇండైజెషన్ సార్. అన్డైజెషన్ అండి. ఓకే. అండేషన్ ఎంతమందికి అయింది మేడం? అండి మొత్తం అసలు అయితే పొద్దున్న అయితే 10 మంది సార్. వీళ్ళు పిల్లలు కదా సార్, వాళ్ళకి తెలియదు. అంటే ఇప్పటికి ఎంతమంది తీసుకొచ్చారు హాస్పిటల్? ఇప్పుడు 49 మెంబర్స్ తీసుకొచ్చారు. ఎంతండి? 49 అండి. అదే మేడం, అండేషన్ కారణం ఏంటి మేడం? ఎంతమంది అండేషన్ కారణం అవ్వలేదు? ఉంటది కదా, ఎంతమంది అయినా సాగుతో రుత్తినే అని చెప్పి రారుగేసి మేడం హాస్పిటల్ కానీ పిల్లలు రోజు పెట్టి మెనూ పెట్టారండి పిల్లలకి? ఏం పెట్టారు మేడం? నైట్ ఏం పెట్టారు? ఇండైజెషన్ కాబట్టి మేము రాత్రి శనగపప్పు క్యాబేజీ తిన్నారు సార్. అది అయి ఉండొచ్చు. రెగ్యులర్గా పెట్టారు సార్. వేరే వెయిట్ చేస్తున్నాం సార్. పిల్లలు చెప్తారు సార్. మేమైతే స్కూల్లోనే ఉంటాం సార్. నిన్న నైట్ నుంచి కొంచెం పిల్లలకి మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయండి. నైట్ అయితే ఒక 5 అయ్యాయి. వెంటనే అక్కడ క్యాంపస్లోని హెచ్ఎస్ మేడం ఉంటారు, నర్స్ మేడం ఉంటారు. ఆవిడ మామూలుగా 1-2 మోషన్సే కాబట్టి స్కూల్ లెవెల్లో ఆవిడ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ కొంతమంది పిల్లలకి ఇంకా ఎక్కువ అయ్యేసరికి వెంటనే కూడా మేము మెడికల్ ఆఫీసర్స్ ఇన్వైట్ చేసి ఫర్దర్గా ఎటువంటి ఇది కాకుండా పిల్లలకి మెడికల్ ఆఫీసర్స్కి అలాగే మా సొసైటీకి కూడా తెలియజేసాం. పిల్లలకి కూడా ఇన్ఫార్మ్ చేసి మేము ఇప్పటికి 30 మెంబర్స్ నైట్ క్యాబేజ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.